నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ వేద పరిశోధకులు ఆచార్య పెరవలి సుధాకర్ శర్మ గారు. గురుగారు నమస్కారం. అమ్మా నమస్కారం అమ్మా. గురుగారు, ఇటీవల కాలంలో యువతలో ఆత్మన్యూన్యతా భావం అనేది చాలా పెరిగిపోతూ వస్తుంది. అలాగే కొన్ని సందర్భాలలో మానసికంగా కూడా భయాందోళనకు లోను కావడం జరుగుతుంది. ఆ సమయంలో వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏ దిశగా వాళ్ళని తీసుకెళ్ళిపోతాయో కూడా తెలియదు. మరి ఇవన్నిటినీ అధిగమించి జీవితాన్ని సరైన మార్గంలో తీసుకువెళ్ళడం ఎలా అంటారు? ఎగ్జాక్ట్లీ అమ్మా, ఇది మీరు అడిగిన ప్రశ్న అనేది విద్యార్థుల్లో యువతలో చాలా ఎక్కువగా ప్రస్ఫుటంగా మనం ఈ కాలంలో చూస్తూ ఉన్నాం. దానికి మూల కారణం ఏంటి అంటే మన లోపల ఉన్నటువంటి శక్తియుక్తులను మనకు పరిచయం కాకపోవడమే. మనకు ప్రపంచంలో ఉన్న ప్రతి వస్తువు పరిచయం చేసుకుంటున్నాం. ఇప్పుడు మొబైల్ ఉంది కాబట్టి ప్రతి వస్తువు మనకు పరిచయం అవుతుంది, కానీ మనం మాత్రం మనం పరిచయానికి దూరంగానే ఉంటున్నాం. దానివల్ల మనం ఎవరు అనేది అవగాహన లేకపోవడం వల్లే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అని వస్తుంది. డెప్త్ సైకాలజీలో కూడా ఇది చాలా ముఖ్యమైన కాన్సెప్ట్. ఎందువల్ల అంటే ఇన్ఫీరియర్ అని మనం ఎప్పుడైతే ఒక్కసారి అనుకుంటామో మనకు అప్పటి నుంచి పైనుంచి ఒక శిఖర అగ్రం నుంచి మనం ఒక రాయిని తోసేస్తే ఎలా కిందికి వెళ్ళిపోతుందో ఆపలేని విధంగా అలా వెళ్ళిపోతాం. అందుకు మన జీవితాలను మనమే నిర్మించుకోవాలి. ఆ శక్తి భగవంతుడు మనకి ఇచ్చాడు కాబట్టి భగవద్గీత చక్కటి సమాధానం చెప్తోందమ్మా. ముఖ్యంగా భగవంతుని యొక్క మెసేజ్ కూడా ప్రారంభం చేసింది కూడా దీంతోని, ఈ కాన్సెప్ట్తోని. క్లైభ్యం ఆస్మగమ పార్త నైతత్వ యుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతప అన్నాడు. పరంతప, నువ్వేం చేస్తున్నావంటే క్షుద్రమైనటువంటి ఒక మానసిక భావజాలాన్ని నీలో కలిగించుకున్నావు. ఇంతవరకు లేదు. అర్జునుడు కూడా పరాక్రమము, సవ్యసాచి, అలాగే సంఘంలో కూడా గొప్ప విలుకాడు, వీరుడు, శూరుడు, ధీరుడు అన్నటువంటి ఒక పేరు కలిగినటువంటి వాడు ఈరోజు యుద్ధం చేయను అని అస్త్ర సన్యాసం చేస్తున్నాను అని ప్రకటిస్తూ ఉంటే శ్రీకృష్ణుడు చెప్తున్నాడు, ఇది సరి అయినటువంటి మానసిక స్థితి కాదు. నీ మానసిక స్థితిలో మార్పు ఉంది. ఎందువల్ల అంటే స్టేబుల్ మైండ్ ఈజ్ ఏబుల్ మైండ్. ఫస్ట్ యూ హ్యావ్ టు బి స్టేబుల్ ఇన్ యువర్ మైండ్, దెన్ ఓన్లీ యూ కెన్ టేక్ ఏబుల్ డెసిషన్స్. అందువల్ల ఇప్పుడు నీవు తీసుకున్న డెసిషన్ కరెక్ట్ కాదు. ఇన్స్టెబిలిటీ అనేది ఉంది. మరి ఆ ఇన్స్టెబిలిటీ ఎందుకు వచ్చింది అంటే క్లైభ్యం. క్లైభ్యం అంటే ఒక రకంగా చెప్పాలి అంటే ఇన్ఫీరియారిటీ అనొచ్చు. ఇంకా తెలుగులో, అచ్చ తెలుగులో చెప్పాలి అంటే ఒక రకమైన పిరికితనం కూడా. ఎందువల్ల అంటే తెలుగు భాష కూడా చాలా అద్భుతమైంది. ఇక్కడ ప్రతి సన్నివేశానికి తగిన పదాలు మనకు కనిపిస్తాయి. సంస్కృతానికి చాలా దగ్గరి సంబంధం ఉన్న భాష మన తెలుగు భాష. క్లైభ్యం అనేటువంటి దాన్ని మనం దూరం చేసుకోవాలి. మామూలుగా మన జీవితాల్లో కూడా కొన్ని సందర్భాల్లో ఇక నా పని అయిపోయింది, నేనేం చేయలేను, ఐఎమ్ డన్ విత్ అని అంటాం. కానీ దట్స్ నాట్ ది రైట్ సినేరియో. అసలు భగవంతుడు అనంతమైన శక్తి ఇచ్చాడు నీకు, కానీ ఆ శక్తిని మనం వాడుకోవటం తెలియక, సన్నివేశానికి తగినట్టు అమర్చుకోవడం మనకు చేతకాక అలా అనుకుంటున్నాం. కానీ ప్రతి ఒక్కరిలో అనంతమైన శక్తి ఉంది. స్త్రీ పురుష భేదాలు, చిన్న పెద్ద భేదాలు ఏవి లేవండి. వేదాంతం స్పష్టంగా చెప్తోంది, యు ఆర్ ఇన్ఫినైట్. అనంతమైనటువంటి శక్తి ఉంది నీలో. కాబట్టి అంత శక్తి ఉన్న నీవు ఈ పని చేయలేకపోవడం ఏంటి? అల్పమైన పని అనంతుడైన నీవు చేయలేకపోవడం ఏంటి? నీవే చేయలేకపోతే మరి ఎవరు చేయాలి? అందువల్ల భగవంతుడు అర్జునుడికి చాలా చక్కటి కౌన్సిలింగ్. ఈ మధ్యకాలంలో మనం కౌన్సిలింగ్ అనే పదం కూడా చాలా ఎక్కువ వాడతాం. మీరు సైకలాజికల్ కౌన్సిలింగ్ చేయించండి, డిస్టర్బ్డ్గా ఉన్నాడు. నిజంగా చెప్పాలి అంటే శ్రీకృష్ణుడు అర్జునుడికి చేసినటువంటి కౌన్సిలింగ్ అంతా కూడా ప్యూర్ డెప్త్ సైకాలజీకి సంబంధించిన కౌన్సిలింగ్. అందువల్ల ఎప్పుడైతే అటువంటి పద్ధతిలో ఉన్నప్పుడు వెంటనే శ్రీకృష్ణుడు వేరే ఏమీ చెప్పలేదమ్మా. భగవద్గీతలో మనం చూసినట్టుంటే 18 అధ్యాయాలు ఉంటాయి. వాటిని 3 విభాగాలుగా మార్చారు. మొదటి 6 ఒక విభాగం, మధ్య 6 ఇంకొక విభాగం, చివరి 6 ఇంకొక విభాగం. మొదటి 6 వాటిని కలిపి తత్వమసి మహావాక్యంలో 3 భాగాలు. అవి ముందు త్వం అని పరిచయం చేశాడు. మొదటి 6 విభాగాలు త్వం, నీవెవరు అని చెప్పాడు. ఎప్పుడైతే ఒక మనిషి డిస్టర్బ్డ్గా ఉంటాడో అతనికి తన డిస్టర్బెన్స్ గురించి కానీ, అలాగే దానికి సంబంధించిన సందర్భాన్ని గురించి మనం ఇంకా కన్ఫ్యూజన్ క్రియేట్ చేసామనుకోండి, అసలు అతను ఎప్పుడు కూడా ఆ సమస్య నుంచి బయటికి రాలేడు. అప్పుడు మనం చేయవలసింది అతని శక్తి గురించి పరిచయం చేయాలి. అసలు నీవెవరు, నీ శక్తి ఏంటి, నీ ఆలోచన విధానం ఏంటి,
అది పరిచయం చేశామనుకోండి, ఎక్కడ డీవియేట్ అయ్యాడో కనుక్కుంటాడు. అప్పుడు వెంటనే ఈ రెఫరెన్స్ పాయింట్ నుంచి ఎప్పుడైతే చూస్తాడో సమస్యను ఈజీగా సాల్వ్ చేస్తాడు. ఎగ్జాక్ట్లీ. రాంగ్ స్టాండ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండి సమస్య వైపు చూసినప్పుడు సమస్య చాలా పెద్దది, పెద్దదిగా తాను కనిపిస్తుంది. చిన్న అల్పంగా ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ రైట్ పాయింట్ ఆఫ్ వ్యూలో నిలబడి చూసినప్పుడు తాను పెద్దవాడు, సమస్య చిన్నది, ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇది ప్రతి ఒక్కరి విషయంలో ఉంటుంది. కాబట్టి ఇక్కడ కూడా క్లైభ్యం ఆస్మగమః పార్థ అని చెప్తున్నాడు. పార్థ, నీవు అసలు ఇటువంటి క్లైభ్యమైన స్థితి, దుర్బలమైన దౌర్బల్యమైన మానసిక స్థితిని నువ్వు కలిగి ఉండొద్దు. అసలు నీవెవరు, సవ్యసాచివి. ఈరోజు నువ్వు తీసుకునే డెసిషన్స్ ఎలా ఉన్నాయంటే ఎమోషనల్గా నువ్వు కొంత ఫీల్ అవుతున్నావు. ఎమోషనల్ కలరింగ్ అనేది ఏర్పడింది నీ యొక్క మెంటల్ ప్రాసెస్కు. మరి ఏదైనా కూడా ఎమోషనల్ కలరింగ్ వచ్చినప్పుడు సరి అయిన డెసిషన్స్ నువ్వు తీసుకోలేవు. ఇది అర్జునునికి శ్రీకృష్ణుడు చెప్పిన విషయమే కాదండి, ప్రతి ఒక్క స్టూడెంట్కు, ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరికీ మాత్రమే కాకుండా మనందరికీ కూడా ఉపయోగపడుతుంది. మన నిత్య జీవితంలో కూడా పెద్ద పెద్ద ప్రొఫెషనల్స్ కూడా చాలా కన్ఫ్యూషన్లో ఉంటారు. మరి వాళ్ళందరికీ కూడా బెస్ట్ కౌన్సిలింగ్ భగవద్గీత ఇస్తోంది. భగవద్గీతను మించిన కౌన్సిలింగ్ లేదమ్మా. మనం నిజంగా చెప్పాలి అంటే శ్రీకృష్ణుడు వాడిన ఈ పదం క్లైభ్యం అనే పదాన్ని కనుక మనం ధ్యానం చేస్తూ ఉంటే క్లైభ్యమే రాదు. అసలు మనలో ఉన్నటువంటి శక్తి ఏంటి, మనం ఎవరు అనే అవగాహన తెచ్చుకోమంటాడు. అందువల్ల భగవద్గీత మొదటి 6 అధ్యాయాలు ఎవరైతే చదువుతారో జీవితంలో వాళ్లకు పిరికితనం అనేది ఉండదు. అందువల్ల ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఏ కైండ్ ఆఫ్ స్పిరిచువల్ కంటెంట్, అది మోరల్గా, ఎథికల్గా, అలాగే మనం ఉన్నట్టు సైకలాజికల్గా, ఎమోషనల్గా కూడా, ఇంటలెక్చువల్గా అన్ని ఫెసెట్స్లో మనకు చాలా ఉపయుక్తంగా ఉంటుంది. మనిషిని మనీషిగా తీర్చిదిద్దుతుంది. అంతటి అద్భుతమైనది భగవద్గీత. అసలు సమస్త వేద సారం భగవద్గీత అని పెద్దలు అన్నారు అంటే చతుర్వేదాల్లో ఉన్నటువంటి సారాన్ని కేవలం 700 శ్లోకాల్లోనే మనకు అందించాడు మహానుభావుడు. కాబట్టి అటువంటి భగవద్గీతను మన యువత అధ్యయనం చేయాలి. ప్రతి ఒక్కరూ భగవద్గీత గ్రంథం వాళ్ళ ఇంట్లో ఉంచాలి. పిల్లలు కూడా భగవద్గీత గ్రంథాన్ని తమ వెంట తీసుకొని వెళ్ళాలి. అప్పుడు నిజంగా భగవద్గీతతో ఫ్రెండ్షిప్ అనేది ఏర్పడుతుంది. లెట్స్ మేక్ ఫ్రెండ్షిప్ విత్ భగవద్గీత. సో జీవితం ఎలా జీవించాలి అనేది ఒక భగవద్గీత చదివితే తెలిసిపోతుంది మనకి. తప్పకమ్మా, భగవద్గీతలో లేని అంశం అంటూ లేదు. ఎందుకు, వేద సారం, వేదంలో లేని విషయం ఉండదు. కాబట్టి భగవద్గీతలో లేని అంశం ఉండదు. వేదంలో విస్తారంగా, వివరణాత్మకంగా అక్కడ ఉన్నటువంటి అద్భుతమైన శబ్దరాశితో ఉంటుంది. భగవద్గీతలో మనందరికీ అందుబాటులో ఉంటుంది. తల్లి ఎలాగైతే కష్టమైన దాన్ని సులభంగా చేసి చిన్నప్పుడు మనకు చెప్పేదో, అలా మనకు భగవద్గీత కూడా కఠినమైన, మనకు ఇంద్రియాతీతమైనటువంటి విషయాలను కూడా భగవద్గీత సున్నితంగా మనకు అందించేస్తుంది. మరి అందుకోవడమే మనం చేయవలసింది. గురువుగారు, ప్రతి ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సొల్యూషన్ లేని ప్రాబ్లం అనేది కూడా లేదని చాలా చక్కగా వివరించారు. అలాగే ఆత్మన్యూన్యత భావం ఎంతటి ఉన్నతమైన స్థితిలో ఉన్న వాళ్ళకి ఉన్నా కూడా అది ఎంత పాతాళానికి తొక్కేస్తుంది, దాన్ని అధిగమించడం ఎలా అన్న విషయాన్ని తెలియజేశారు. ధన్యవాదాలు.